200 ఎకరాల భూమి, సువిశాల మార్కెట్ సముదాయం, 400 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాలని భావించారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి. మార్కెట్ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏదైతే కోహెడా మార్కెట్కి సంబంధించిన పళ్ళ మార్కెట్ ఇప్పటివరకు ఇక్కడ ప్రారంభోత్సవం కాలేదు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీనికి బిల్లు మంజూరు చేసి ప్రోగ్రామ్ అయిపోయేసరికి, అంటే ఏదైతే ఈ మార్కెట్ ఉందో ఫ్రూట్ మార్కెట్ ఇది దీనికి పూర్తిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్లు ఇచ్చింది. దీనికి మరియు ఇక్కడ కూడా పూర్తిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా ఇక్కడ వేయలేదు. మరియు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పని కూడా కార్యక్రమం కాలేదు. తట్టెడు మట్టి కూడా ఇక్కడ వేయని పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటివరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కనీసం ఇక్కడ ప్రారంభోత్సవం జరగలేదు, ఏ కార్యక్రమం జరగలేదు. మరియు ముందుగా చూసుకుంటే ఒక బ్యారికేడ్ పెట్టారు, అంటే ఎవరు రాకూడదని ఇక్కడికి బ్యారికేడ్ పెట్టారు. దీని గురించి మరింత వివరణ కోసం మనము మార్కెట్ ఎవరైతే ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఉన్నారో, కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ మరియు విక్రయిస్తులు కానీ మిగతా వారిని అడిగి ఒకసారి మనం తెలుసుకుందాం. ఏదైతే కోహెడాలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాల్సింది పోయి ఇక్కడ బాటసింగారంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కూడా కనిపించట్లేదు. అందరు ఇక్కడ ఫ్రూట్స్ అమ్మేవారు చిన్న చిన్న షెడ్డులు వేసుకొని డీసీఎంలో కానీ స్టాల్స్ ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. మరియు ఇక్కడ వీళ్ళకు స్టోరేజ్ కెపాసిటీ కూడా ఇక్కడ ఏం లేకుండా పోతుంది. అసలు ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటిది, అసలు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనిపైన అని ఇప్పటికే చాలా తీవ్ర వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మేము ఇక్కడ ఫ్రూట్స్ అవి 2-3 రోజులైతే ఖరాబ్ అయ్యే పరిస్థితి, కానీ మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కూడా స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ లేదు. అసలు ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని పట్టించుకొని చేయాలని ఇక్కడ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి దగ్గరికి ఒకసారి వెళ్ళి మనం తెలుసుకుందాం పదండి. భాగ్యనగర సిగలో మరో మణిహారం కావాల్సింది కోహెడ ఫ్రూట్ మార్కెట్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి సేకరించింది. వెంటనే పనులు చేపట్టింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇంకేముంది, కొత్త పనులేవి చేపట్టడం లేదు. శంకుస్థాపన చేసిన పనులు చేయడం లేదు. ఆసియాలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ కోహెడలో ఏర్పాటు కావాల్సి ఉంది. 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సకల సౌకర్యాలతో నెలకొల్పాల్సి ఉంది. దేవుడు వరమిచ్చిన, పూజారి కరుణించిన వైనంగా మార్కెట్ పరిస్థితి తయారైంది. గత ప్రభుత్వం పునాది రాయి వేయగా ఆ పనులు ముందుకు సాగడం లేదు. అదేమని అడిగితే పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపామని అధికారులు సెలవిస్తున్నారు. ఫైల్ సీఎం రేవంత్ వద్ద పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఒకటే, కోవిడ్లో తొందరగా మార్కెట్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రూట్స్ మొత్తం ఎండకు మొత్తం అలిపోయి ఫ్రూట్స్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. వీలైనంత తొందరలో కోవిడ్లో మార్కెట్ పెట్టాలని కోరుతున్నాను. మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఎండకు మొత్తము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం కానీ ఎవ్వరు మా బాధ అర్థం చేసుకుంటలేరు. ముఖ్యంగా అధికారులు, ప్రతినిధులు, రాజకీయ నాయకులు చొరవ తీసుకొని తొందరగా వీలైనంత తొందరగా కోహెడలో మార్కెట్ పెట్టాలని కోరుతున్నాను. కోహెడ ఫ్రూట్ మార్కెట్ కోసం 200 ఎకరాలు సేకరించారు. అందులో 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, కమిషన్ ఏజెంట్ల కోసం షాపులు, 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, 11.76 ఎకరాల్లో పండ్ల ఎగుమతులకు ఎక్స్పోర్ట్ జోన్, 56.54 ఎకరాల్లో రహదారులు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు. 400 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించి గత ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. ఓఆర్ఆర్ కు శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో కోహెడను ఎంచుకుంది. 2047 అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం డిపిఆర్ రూపొందించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ నెల 2 నెలలు 3 నెలలు అంటుర్రు. ఇక్కడ వసతులు లేవు, తినలేకి తెలియదు, అసలు ప్లాట్ఫారం కరెక్ట్ లేవు, ప్లేస్ జరుపుకోవట్లేదు మనకు. ఎందుకంటే షెడ్లు వేసి ఉంటే బాగుంటుంది. మొత్తం ఎండ మీద, మొత్తం ఎండలో ఉన్నాయి ఎంత పనులు. స్టోర్లు లేవు. ఇక్కడ మార్కెట్ని ఇంతవరకు స్టార్ట్ చేయట్లేదు, దానికి కట్టట్లేదు, దానికి ఏం చెప్పట్లేదు. కలిపి పెంచుతారు. దానికి 100 ఎకరాలు ఉన్నది, 200 ఎకరాలు
200 ఎకరాలు 300 ఎకరాలు అట్లా చెప్తున్నారు తప్ప దాన్ని పని స్టార్ట్ చేయాలని ఇంతవరకు అనలేదు. ఫస్ట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నాడు, పోరాడిండు, మాకు ఇది చేస్తాం అది చేస్తాం, చెట్లు కూలిపోయినాయి, మేము వచ్చినాం కట్టిస్తాం. ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సరం వరకు ఇంతవరకు దానికి ఒక రాయి వేసింది లేదు, దాన్ని ఏం చేసింది లేదు, కావాలి ఏ స్టోరేజ్ అసలు ఏం చేసింది లేదు, జేసీ పెట్టి మట్టి కూడా తీసింది లేదు. కానీ సర్వే అంటారు, సర్వే చేస్తారు, పోతున్నారు. ఈ నెల వచ్చే నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం అయింది. కోహెడ మార్కెట్ పనులు జరగడం లేదు. దాంతో తాత్కాలిక మార్కెట్ బాటసింగారంలో నెలకొల్పారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుంది. ఆ ప్రైవేట్ స్థలానికి నెలకు భారీగా అద్దె చెల్లిస్తున్నారు. 70 లక్షల ప్రజల సొమ్మును అద్దె చెల్లిస్తూ మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. మార్కెట్ కోసం 13 నెలల్లో 9.10 కోట్లు ఖర్చు చేశారు. కోహెడ మార్కెట్ నిర్మాణం కోసం ఖజానాలో 314 కోట్లు ఉండగా ఖర్చు చేయడం లేదు. తాత్కాలిక మార్కెట్ కోసం అద్దె మాత్రం చెల్లిస్తున్నారు. రేవంత్ సర్కారుపై అటు రైతులు ఇటు వ్యాపారులు విమర్శలు గుప్పిస్తున్నారు. నాకు అందరికీ మార్కెట్ కోయిడాలో అలాట్ చేసిన చెప్తున్నారు, పోతారని. మధ్యలో పహాడీ షరీఫ్ అని కూడా చెప్పినారు. అది కొంచెమే ఉన్నాయి, అది భూమి అది 9 ఎకర్స్ 12 ఎకర్స్ ఎంత ఉన్నాయి. కోయిడా అది చాలా పెద్ద మార్కెట్, అది కోయిడాది. సరిగా ఫెసిలిటీస్ ఏం లేవు ఇక్కడ. వాటర్ది ఫెసిలిటీ లేవు, సరిగా బాత్రూమ్ది లేవు, సరిగా ఇక్కడ ఏం లేవు ఫెసిలిటీ. ఇగో ఈ ఎండాలో ఉండాలి, ఇక్కడ కుల్లా ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు, ఇక్కడ కంపౌండ్ వాళ్ళు లేవు, ఏం లేవు సరిగా. ఇక్కడ ఖరాబ్ అయితే మళ్ళీ పడేసాలి అంతే. గవర్నమెంట్ ఏం చేస్తేలే సరిగా. తొందరగా కోయిడా కట్టిస్తే మంచిగా ఉంటాయి. బాటసింగారంలో 44 ఎకరాల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలాలను అద్దెకు తీసుకున్నారు. వాటిలో కోల్డ్ స్టోరేజ్, గోడౌన్లతో పాటు అన్ని రకాలు ఏర్పాటు చేశారు. మార్కెట్లో 306 మంది లైసెన్స్ కమిషన్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వివిధ రకాల పండ్లు వస్తుంటాయి. రంజాన్ మాసంలో ముంబై నుంచి ప్రత్యేకంగా ఖర్జూర పండ్లు దిగుమతవుతాయి. సమ్మర్లో రికార్డు స్థాయిలో మామిడి పండ్ల విక్రయాలు జరుగుతాయి. విదేశాలకు ఇక్కడి నుంచే పండ్ల ఎగుమతులు జరుగుతాయి. ఇక్కడి పండ్ల మార్కెట్లో 1500 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఇది ప్రైవేట్ మార్కెట్ కదండి. ప్రైవేట్ స్థలాల మీద మాకు టెంపర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మాకు గవర్నమెంట్ మార్కెట్ కమిటీ స్థలం కాదు ఇది. ఆగమేఘాల మీద రాత్రి తీసుకొచ్చి చేసిండ్రు. ఇది ప్రైవేట్ వాళ్ళకు 70 లక్షల రెంట్ కడుతున్నారు వీళ్ళు. గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఏం చెప్తున్నారంటే అస్యూరెన్స్ ఇస్తున్నారు. 2500 కోట్లతో మార్కెట్ కడతామంటారు. ఎన్ని కోట్లతో కడుతారో ఎప్పుడు కడతారో కూడా తెలియదు. ప్రభుత్వం ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ కు కాంగ్రెస్ పార్టీ గ్రహణం పట్టింది. నిధులు ఉన్నా నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దాంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఏదైతే చూసుకుంటే బాటసింగారంలో ఫ్రూట్ మార్కెట్ అలాట్ చేశారు. ఇక్కడ వీళ్ళకి ఏ విధంగా భద్రత లేదంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ మహిళలు కూడా వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ ఏం లేవని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము అధికారులకు విన్నవించుకునేది ఒకటే, మార్కెట్ చైర్మన్ కానీ మరియు గవర్నమెంట్ కానీ సీఎం కానీ తెలియజేయండి ఒకటి, మాకు వెంటనే కోహెడలో ఫ్రూట్ మార్కెట్ పెట్టండి, మేము అక్కడికి వెళ్ళిపోతామని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో అరవింద్, టీ న్యూస్.